చూడండి మా వాడు మంచిగా పుచ్చకాయలు తెంపుకొని ఎట్లా తింటుండు. కకృతిలో కారం అన్నట్టు తింటుండు మా వాడు. చూడండి ఎలా తింటరా గొంతులు ఇరుకపోగల అయిందా మందు కలుపుకున్నా వైన్ లాంటిది, ఎంత తాగితే అంత మొత్తం అయిపోయినా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మేము పుచ్చకాయలు తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఏం తెంపనీకి వచ్చినాం? పుచ్చకాయలు పుచ్చకాయలు అంటున్నావు? పుచ్చకాయలు అనుకున్నాం కదా ఫ్రెండ్స్, పుచ్చకాయలు తెంపడానికి వచ్చినాం. రేపుకు కూడా రూపం ఉంటుందని నాకు నిన్ను చూసాకే తెలిసింది మావా. ఉందా రోడ్ ఇట్లా పోతున్నాం అని? అమ్మా, మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. మొత్తం అయిపోయినా ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, మేము పుచ్చకాయలు తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఏం తెంపనీకి వచ్చినాం? పుచ్చకాయలు పుచ్చకాయలు అంటున్నావు? పుచ్చకాయలు అనుకున్నాం కదా ఫ్రెండ్స్, పుచ్చకాయలు తెంపడానికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇలా వచ్చి చూస్తే పుచ్చకాయలు మొత్తం ఎండిపోయినాయి ఫ్రెండ్స్. అయిపోయింది, తీసేసారు ఇగో. కానీ పుచ్చకాయలు దొంగతనం చేసి తినాలి కానీ ఏం టేస్ట్ ఉంటుందో తెలుసా? వస్తాయి చూడండి, మొత్తం తీసేసారు ఇక. అంతా వాటర్ మెలన్ ఇదంతా. ఇంత వేసిపోయిందంటే మనకి ఒక మినిమం ఒక ₹1,00,000 లాస్ వచ్చినట్టు. దీనిలోనా? ఇది వేస్తే ₹1,00,000 లాసా? ఓ, ఒకటి తీసుకొని చూపి మన ఫ్రెండ్స్కి చూపి. చూడండి ఫ్రెండ్స్, ఇలా తినాలా ఫ్రెండ్స్. ఎర్రగుందా, తీయగుందా? నీళ్ళు కారుతానా నెలకెళ్ళి పలగొట్టుకోవాలి తినాలి. కానీ ఇదే నైట్ టైంలో దొంగతనం చేసి తినాలి, మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేదా అట్లా టేస్ట్? ఇప్పుడు అంతా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే దొరలాగా వచ్చినాం ఫ్రెండ్స్. తిండిలో దొంగతనం చేసి తినాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి మామూలుగా చిమన్నావా తింటానా ఒక అంత అది కానిస్తారు ఉన్నాడు మంచిగా. మంచినే కానీ ఇట్లనే తినాలి. అది ఎప్పుడు దొరకాయి అన్నట్టు తింటున్నాడు. వాడు ఎంత మంచిగా తింటుంది చూడు. నీకు నీ బిడ్డకా? ఆయనకు పెళ్ళైంది ఫ్రెండ్స్, నాకు పెళ్ళి కాలేదు ఫ్రెండ్స్. ఎవరైనా పిల్లలు ఉంటే ఎప్పుడు ఫ్రెండ్స్, మొత్తం సింగిల్ ఫ్రెండ్స్. అది తెంపుతారు కానీ కాయలునే పండ్లునే అవి. మొత్తం మాదే, మొత్తం మంచిగా గిన్నెల కోపాలే వేసాడు దాన్ని కదా. పొలం మాదే, మీదేనా? అన్ని చూడండి, ఆల్రెడీ పంట అయిపోయింది, పంట తీసేసారు. ఇంకా మీద బ్యాలెన్స్ ఉంటాయి, కొన్ని వదిలేసిన చిన్న చిన్న కాయలు వదిలేసినా ఉంటే మళ్ళీ పెద్దగానే కాయలు. ఏం తాగుతుండు? చూపి శివన్ మామ ఒకసారి. పడేసినావా? మీరేనా ఒక్క చేసిండ్రు కుప్ప? చెప్పు, ఎట్లా ఎట్లా పండు ఎట్లుంది, కాయ ఎట్లుంది? 2 కొట్టాలి, అంతేనా? ఇప్పుడు పండా కాయనా? అది ప్యూర్ పండేనా? అవుతుంది పండేనా? పలగొట్టు చూద్దామంట ఒకసారి, కోదామా? ప్రకృతిలో కామం ఎట్లా తింటుంది చూడండి ఫ్రెండ్స్. ఏం కాదు, చిల్ అయిపోవాలి మొత్తం. చూడండి మా అబ్బాయి ఎన్ని అన్నమున్నాయి చూడండి, మొత్తం అన్నీ అవే అనిపిస్తున్నాయి కదా. అమ్మేటప్పుడు ఇట్లా చెక్ చేస్తారు. ఎట్లా? ఇట్లా చెక్ చేస్తారు. మా కోసి ఎర్రగా లేవని చెక్ చేసుకొని తీసుకొని పోతారు. పెద్దగా ఎర్రగా అవుతున్నాయి లేవని ఎర్రగా ఉన్నదంటేనే తీసుకొని పోతారు, లేదంటే తీసుకోపోతారు.
డైరెక్ట్ డీలర్లు వచ్చి తీసుకొని పోతారు కదా ఇవి. డీలర్లు వచ్చి తీసుకోతారు, మార్కెట్ డీలర్లు వచ్చి చేనులో వచ్చి చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళి కాటా ఈయన వేసుకొని తీసుకొని వెళ్ళిపోతారు. అంటే అన్నీ ఒక దగ్గర కుప్పలు అన్నీ తెంపుకొని ఒక దగ్గర కుప్ప వేసుకొని తీసుకొని పోతారు కదా. ముళ్ళలో వేసి కుప్ప వేసి జోకి ఇది చేస్తారు. పేమెంట్ స్పాట్ పేమెంట్ ఉంటుంది. అచ్చా, అంటే వీళ్ళు తెంపుకొని వాళ్ళు తీసుకొని అమ్ముకునే పని లేకుండా డైరెక్ట్ వాళ్ళు వస్తారు అంతేనా? అంటే ₹1 వాళ్ళకి మిగులుతుంది, ఇంకొచ్చి తీసుకొని పోతే మనకు ఒక రూపాయి తక్కువ వస్తుంది. మనకు ₹1 ఎక్కువ కావాలంటే మనం పోయి అమ్ముకోవాలి. పోయి అమ్ముకున్నవి బండి కిరాయి వీరే అన్నీ అడిగి అవుతాయి. మనం పోయి అమ్ముకున్నామంటే ఒక రోజు మాల అమ్ముడు పోతుంది, ఒక రోజు అమ్ముడు పోతుంది. అమ్ముడు పోయినా అమ్ముడు పోకపోయినా వాళ్ళు ఇంత మందికి ఇట్లా సప్లై చేస్తారు కదా అమ్మేటోళ్ళకు, వాళ్ళకు కాంటాక్ట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర ఎట్లయినా మాలే పోతుంది. పోయినాం అనుకో మన దగ్గర మాల ఎవరు తీసుకోరు. అందుకని ఈయన ₹1 తక్కువ అవుతామనే కానీ ఈయన ఇచ్చాను కానీ. ఆటో తీసుకొని వచ్చినాం మన ఆటో అండ్ బైక్ రెండు. శివన్ మామ ఎంజాయ్. ఓకే కనిపించలేవురా ఈ ఉంది కనిపిస్తలేవు ఎండకి. పని తిప్పువే ఎక్సలేటరు. అంటే మీరు పొద్దున ఏడికి రావట్లేదా? ఎప్పుడు పొద్దున ఏమో మా సుకుమార్ గారికి తెలుసు. ఘాట్ వస్తుంది, అవన్నీ ఘాట్ ఇచ్చారు. పోనీగా తర్వాత ఆడి సంపాదిస్తాడు వాళ్ళ కిరాయి. ఫోన్ బ్యాట్ తిప్పు ఫస్ట్ కానీ పైకి ఫస్ట్ పైకి కానీ పోనీ ఇప్పుడు తిప్పు అంటే ఇక్కడ తిప్పు. నువ్వు అట్లా చక్క పెడితే పోతుందిరా ముంగల్కి అది. మనం ఇప్పుడు ఇక్కడ కొన్ని తెంపుకున్నాం ఈ పొలంలో. ఇక్కడ ఏమంటారు మంచిగా ఉన్నాయి కానీ కొంచెం స్వీట్లు ఉన్నాయి కానీ 50% స్వీట్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పొలంకి పోయి అక్కడ ఇంకో కొన్ని తెంపుకుందాం. చూసారుగా ఈ మొత్తం కట్ చేసారు. దీన్ని పొలం చూపిద్దామంటే ముందు పోయి వేరే పొలం చూపిస్తాం, వేరే దాంట్లో కనిపిస్తాయి. ఇదిగోండి స్టార్టింగ్లో చెట్లు ఇట్లుంటాయి, మెల్లమెల్లగా పెద్దగా అవుతాయి చెట్లు. చెట్లు పెద్దగా అయ్యి కాయలు కానీ కింద అవుతాయి. 2 రోజులకు ఒకసారి మందు కొట్టాలి. మళ్ళీ 2 రోజులు ఒకసారి మందు కొడతారా? ఇట్లుంటుంది మొత్తం. 30 రోజులు దానికి మొత్తం ఆకు ఇట్లా ఉంటుంది. ఆకు అనిపిస్తుంది, ఆకు ఇలా ఉంటుంది. కాయలు అయినప్పుడు మొత్తం కిందనే భూమి పైననే కాయలు అవి చిన్నగా అవి పెద్దగా మొత్తం కిందనే అవుతాయి. ఇట్లా ఉంటాయి స్టార్టింగ్లో పంట పొలం మొత్తం. మనం ఇందాక పోయింది మొత్తం కటింగ్ అయిపోయింది. ఇది ఫ్రెష్, ఇంకా దీని కాయలు కూడా కాలేవు. అయితే ఇంకా మెల్లగా పూత వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది పూత, లోపల కనిపిస్తుంది లేదు అని. ఇది మొత్తం అదే, మొత్తం పొలం అది, మొత్తం వాటర్ మెలన్ ఇలా ఉంటుంది. దీనికి చిన్న చిన్న కాయలు అయినాయి, ఇక్కడ చిన్న కాయలు అయినాయి. మనం వీడియో తీసుకుని మనం పంపిద్దాం సరే కదా. మనం ఇందాక చూసింది స్టార్టింగ్ స్టేజ్. ఇదో 40 days అంట. ఇలా చిన్న ఇక్కడ ఇగో అనిపిస్తుందా, ఇలా అవుతాయి మొత్తం భూమి పైననే. మొత్తం ఇటు నుంచి ఇట్లా మొత్తం ఇట్లా కవర్ వేసి ఇత్తనాలు వేసినప్పుడు మొత్తం ఇట్లా సీరియల్ పెడతారు. ఈడి కలర్ మొత్తం క్యూ వచ్చేటట్టు మొత్తం క్యూ కనిపిస్తుంది కదా, ఇట్లా అవుతుంది. మనం ఇందాక చూసిన వీడియోలో స్టార్టింగ్ స్టేజ్ అది. ఇదేమో కాయలు అవుతున్నాయి ఇప్పుడు ఎంత 40 days. అది 1 month అయినా కూడా ఇది 40-50 days అట్లా ఉంటుండొచ్చు. ఇక్కడ మొత్తం కాయలు కనిపిస్తున్నాయి మొత్తం చిన్నగా ఇట్లా అవుతాయి. ఇంకా 10-15 days కటింగ్ వచ్చేస్తాయి అంతే. 10-15 రోజులు వచ్చేసాయా? ఇట్లా మొత్తం అంతా వాటర్ మెలన్ ఇట్లా వచ్చేసి మొత్తం చూసారుగా మొత్తం భూమి పైననే. మనకి ఇది భూమి పైన ఉంటుంది కాబట్టి మనం కొనేటప్పుడు ఇట్లా మొత్తం వైట్ ఉంటుంది భూమి పైన. అట్లా అన్నీ వాటర్ మిలన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వాటర్ మిలన్ అన్నీ వాటర్ మిలనే అంతా. అక్కడక్కడ పెద్దగా ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇది చిన్నగా ఉంది చూడండి. ఇక ఎప్పు సమృద్ధి ఏమన్నా చెప్పు, ఇట్లా సైలెంట్గా ఉంటున్నావు. నీకే ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ఇలా. ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. చెయ్యి. అంటే ఇది మనకు ఒక 10 days మొలకిస్తారు. 10 days మొలకిస్తే ఇట్లా 10 days మొలకేసి
10 days మొలకిస్తారు. 10 days మొలకని మనం అంటే నర్సరీలో ఆల్రెడీ మనం చెప్పేసేయాలి ఈ విత్తనాలు అనేది చెప్తే వాళ్ళు నర్సరీలో మనకు ఆర్డర్ ఇస్తే మనకు 10 days తర్వాత ఇస్తారు. 10 days తర్వాత తెచ్చినాక 30 days దాకా మనం ఒక చిన్న పిల్లని చూసుకున్నట్టు చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఇదేంది దీని ప్రాసెస్ ఏముంటుంది వాటర్ మిలన్ చెట్టు అంటే మనం నర్సరీలు అనేవి ఉంటాయి. వాటికి మనం 10 days ముందే వాళ్ళకి చెప్తే విత్తనాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తే నర్సరీలో వండించి మనకు ఒక 10 days తర్వాత మనకు విత్తనాలు తెచ్చి డైరెక్ట్ ఇక్కడ పెడితే రావు అవి వాటర్ మిలన్ వస్తాయి. కానీ మనం అంత రిస్క్ తీసుకున్నాం అనుకో, ఒక మొలక వండుతుంది, ఒక మొలక రాదు. వాళ్ళ దగ్గర అయితే మందు కొట్టించి మంచిగా ఎరువేసి మంచిగా మనకు 10 days తర్వాత ఇస్తారు కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి పెడతాం. మనకు మంచిగా పంట అనేది మొలక వచ్చినప్పుడు తెచ్చి వాళ్ళు ఇచ్చేస్తాం మనకు మంచిగా వస్తుంది. అదే ఇత్తనాలు పెట్టినాం అనుకో, ఒక మొలక మొలుస్తుంది, ఒక మొలక మొలవది. అట్లా అని చెప్పేసి లాస్ పోతాం అని చెప్పేసి వాళ్ళకే ఇస్తారు. వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 1 రూపీ ఇట్లా అమౌంట్ ఇస్తారు పండించినందుకు. ఇత్తనాలు కొనుక్కొని ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మనం ఒక 10 days తర్వాత తెస్తే 30 days దాకా చిన్నపిల్లలాగా చూసుకున్నాం అనుకో, అప్పుడు ఇట్లా 30-40 days తర్వాత ఇప్పుడు ఇదైతే 40 days ఉంది, ఇంకో 15 days లో కటింగ్ వస్తుంది. అంటే మొత్తం 2 months లో రెడీ అయిపోతుంది. 2 months లో రెడీ అయిపోతుంది. 2 months తర్వాత మనం కటింగ్ చేసుకునేదానికి ఒక 15 days ఇట్లా అయిపోతుంది. రెండు కటింగ్లు వస్తుంది. ఇది మొత్తం 2 కటింగ్లు వస్తే ఒకసారి పెద్ద కాయలు ఒకసారి కట్ చేస్తారు, చిన్న చిన్న అన్ని ఒకసారి కట్ చేస్తారు. అంటే సైజుని బట్టి కట్ చేసుకుంటూ పోతారు. 2 months లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది చైన్ మొత్తం. మనం ఇంతకుముందు వెళ్ళామా ఆ చైన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా కొంచెం ఉన్నది, ఆ కొంచెం కట్ చేసుకుంటారు, లేదంటే లేదు. అదే డీలర్స్ వస్తేనే కట్ చేస్తారు, డీలర్స్ రాకుండా కట్ చేయరు. ఇక వీళ్ళు తీసుకొని అమ్ముకోవడం ఉండదు అట్లా. అంటే తీసుకుపోతారు కానీ అక్కడ మళ్ళీ తీసుకోకపోయినా అనుకో కిరాయిలు వేస్ట్, తెంపిన కూలు వేస్ట్. వాళ్ళే వచ్చి తెంపుకుంటే మనకేం రిస్క్ ఉండదు. కొన్ని ఒక రూపాయి తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు మనకి ఇప్పుడు ఆడ వేస్టేజ్ ఉన్నాయి అవన్నీ తీసుకొని 10 రూపాయలు ఒకటి 20 రూపాయలు ఒకటి అట్లా తీసుకొని అమ్ముకుంటే మార్కెట్ అట్లా వర్కౌట్ ఉంటుంది. అట్లా మనకు మార్కెట్ వాళ్ళు అట్లా ఒప్పుకోరు కదా, అక్కడ అమ్మేటోళ్ళు ఉంటారు. అంటే రోడ్ల మీద కూడా పెట్టుకొని ఉంటారు ట్రాలీ ఆటోలు. అట్లా వాళ్ళు ఇట్లానే వచ్చి తీసుకొని చైన్ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు వాళ్ళు. అదే రోడ్ల మీద 10 రూపాయలకి 20 రూపాయలు ఇట్లా. ఇప్పుడు లాస్ట్ కటింగ్ ఉందా, లాస్ట్ కటింగ్ అన్ని తీసుకొని వచ్చి తక్కువ తీసుకుపోయి అక్కడ ఎక్కువ అమ్ముకుంటారు. 10 రూపాయల కిలో 20 రూపాయల కిలో అమ్ముతారు. మన దగ్గర 2 రూపాయలు 3 రూపాయల కిలో మన దగ్గర తీసుకుంటారు. అదే ట్రాన్స్పోర్ట్ అన్ని వాళ్ళ ప్రాఫిట్ అన్ని తీసుకొని అట్లా అమ్ముకుంటారు అంతే. అది 45 to 50 days ఉంటాయి. అది ఇప్పుడు చెట్లు ఈ 40 days దాకా ఉంటాయి. ఇంకో 15 days 20 days లా కటింగ్ వచ్చేస్తాయి. కటింగ్ వచ్చేసి ప్రాసెస్ మొత్తం ఇది కంప్లీట్ అయ్యేసరికి ఒక 3 months అయిపోతుంది అంతే. తర్వాత ఈ పేపర్ ఉందా, ఈ పేపర్ అనేది మనకు మళ్ళీ నెక్స్ట్ పంటకు పనికిస్తుంది. అట్లనే ఉంచుతాయి. అంటే ఈ హోల్స్ మధ్యలో మళ్ళీ చెట్లు పెట్టేసి ఇది గడ్డి అనేది ఈ గడ్డి అనేది పంటను ఖరాబ్ చేయరాదని చెప్పేసి ఆ పేపర్ ఇక్కడ కనిపిస్తుంది ఒకటి కవర్. అదే కవర్. ఈ గడ్డి అనేది పంటకు పురుగు అది ఇది కాకుండా అట్లా ముందుగానే వేసేస్తారు అనుకో. మనకు వాటర్ అనేది కూడా దానికి ఎంత కావాలనో అంత ఈ పేపర్ ద్వారా మనకి ఎంత కావాలో లిమిట్ అంత. మళ్ళీ ఇప్పుడు పేపర్ వేయకుండా ఉంటే ఎండ ఎక్కువ తగిలిపోయి నీళ్ళు ఎక్కువ కావాలి. ఇప్పుడు ఎండ తగలకుండా ఉండాలంటే నీళ్ళు కానీ సేవ్ అయిపోతుంది పేపర్ వేస్తే. అందుకనే పేపర్ వేస్తారు. దీనికి వాటర్ సేవ్ అయితే ఇంకోటి మన గడ్డి పెరగకుండా అదొక ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ కవర్ చేసినాను. మళ్ళీ నెక్స్ట్ పంటకు కూడా మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటాం. ఎందుకంటే మంచిగా ఉంటే పెట్టుకుంటాం. మనం తీసేటప్పుడు కొంచెం మొలకలు అనేవి ఇవి అయిపోయినాక మొలకలు అనేవి కొంచెం మంచిగా తీసుకున్నాం అనుకో నెక్స్ట్ పంటకు కూడా పనికిస్తుంది. ఇక కొందరు ఏం చేస్తారంటే దున్నేసి మళ్ళీ తీసేసి మొత్తం అంటు పెట్టేసి మళ్ళీ కొత్తగా చేసుకుంటారు. కొందరు డబ్బులు ఉన్న వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే దాంట్లోనే నెక్స్ట్ పంటకు కూడా తీసుకుంటారు. ఓకే చలో మనం ఇప్పుడు ఇంకో నెక్స్ట్ చెప్పాం కదా, ఆ చేనుకి వెళ్ళి కాయలు పెద్దగా ఉన్నాయంటే చూసి ఒకసారి అక్కడ కూడా అప్డేట్ ఇస్తాను మీకు. సుకుమార్ మంచిగా పట్టుకోవాటి మావాడు మంచిగా అది అది ఇంకా ఉన్నట్టుంది. అది లేవా టేస్ట్? ఏంటది? పుచ్చకాయ. ఆడు పుచ్చకాయలు అంటున్నాడు. దీన్ని మా ఊర్లో కర్బూజా అంటారు ఫ్రెండ్స్, ఎర్ర కర్బూజా అంటారు. అందరూ కూడా అదే అంటారు. మీరు పుచ్చకాయ అంటుండొచ్చు, కొంతమంది వాటర్ మిలన్ అంటారు. ఆడు మంచిగా కూర్చొని తింటాను. నాకు తిని టేస్ట్ చెప్తాం. అందులోకి వెళ్ళి తీసిరా ఫ్రెష్ వాటర్ మిలన్ పొలంలోకి వెళ్ళి ఇప్పుడే తెంపుకొని అలగొట్టుకొని తింటున్నాం. ఇవన్నీ నీకు ఎన్ని రోజులు అవుతుంది తెలుసారా?
80 రోజులు 3 నెలలు అవుతుంది. 1 రోజులు అవుతాయి 3 నెలలు అవుతుంది. నెలలు కాదు 60 రోజులు అవుతుంది. ఉన్నాయి కదా వాడి ఏం కాదు దానికి ఏమవుతుంది. కొంచెం బేస్ట్ అది టేస్ట్ ఉండదు. వాడే ఒకటి వాడే వద్దు అలా కొట్టినా కానీ ఇదే టేస్ట్ ఉంటుంది. ఎలాగ ఉంది, మంచిగా ఉంది కానీ కొంచెం స్వీట్ లేదు. ఇందాక మా వాడు చెప్పినట్టే దొంగతనం చేస్తే తీయగా ఉంటాయి, ఉత్తిగా తింటే తీయగా ఉంటాయి. ఇట్లా తింటే మాత్రం అసలు టేస్ట్ ఉంటాయి. మీరు నైట్లో దొంగతనం చేసుకొని ఒక బీర్ తీసుకొని కూర్చున్నారనుకో, అమ్మ ఇచ్చి పడేచుడు ఇక. అంటే ఇప్పుడు వాళ్ళని దొంగతనం చేయమంటున్నావు ఎట్లా? అంటే నేను దొంగతనం చేయమంటలేదు, ఈ కర్బూజా దొంగతనం చేసుకొని తినమంటున్నా అంతే. అంటే కొంచెం టేస్ట్ థ్రిల్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఎక్కువ తింటాము, ఎక్కువ తినాలి, మంచిగా అనిపిస్తుంది. అందుకని అట్లా తినమని చెప్తున్నా. ఫ్రెష్గా తింటే ఇట్లా మన దగ్గర ఉన్నాయి కదా, ఇట్లా తిన్నామనుకో తినబోదు కాదు. బయట దుకాణాలు కూడా పైసలు పెట్టి కొనుక్కుంటాం చూసినావా, ఎక్కువ తినాలనిపిస్తాయి. అంతే కాదు, పైసలు పెడతాం కాబట్టి ఎక్కువ తినాలనిపిస్తుంది. ఫ్రీ వస్తుంది కాబట్టి సగం వేసేసాం, అదే పైసలు పెడితే సగం వేసి. ఓ చేనంతా ఫుల్ ఉన్నాయి మరి చూడండి, అన్నీ కాయలే మొత్తం మార్కెళ్ళి. వాడు ఎప్పుడు ఏందాక ఇప్పుడు ఇల్లున్న వేస్ట్ ఏం కాదు, చిన్నగా అని చెప్పి వదిలేసారు. అవి ఇప్పుడు పెద్దగా అయినాయి, మళ్ళీ ఇవన్నీ తీసుకొని అమ్ముకుంటే మళ్ళీ 1,00,000 రూపాయలు వస్తాయంట. చూడండి మరి.